హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఆఖరిగా పుష్ప పార్ట్ 1 మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. సుకుమార్ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ మూవీలో మలయాళ నటుడు మహత్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించగా అనసూయ, సునీల్, రావు రమేష్ ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ 2021 డిసెంబర్ 17వ తేదీన తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయ్యే అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ మూవీకి మరీ ముఖ్యంగా నార్త్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ అయితే లభించింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఫుల్ స్పీడ్గా జరుగుతుంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీని ఈ సంవత్సరం ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలను, ప్రచార చిత్రాలను వరుసగా విడుదల చేస్తూ ఉండడంతో ఈ మూవీని ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు వార్తలైతే వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఈ మూవీని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసి ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ కూడా డిసెంబర్ నెలలో విడుదలయ్యి అద్భుతమైన విజయం అయితే అందుకుంది. ఇక పుష్ప పార్ట్ 2 మూవీని కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. దీనిపై నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చూడాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ మూవీలో మలయాళ నటుడు మహత్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించగా అనసూయ, సునీల్, రావు రమేష్ ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.